ఒకవేళ మీరు గనక ఒక బేసిక్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ని గనక పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే మీరు ఏ సెగ్మెంట్ని టార్గెట్ చేస్తారు, అందులో ఉండేటువంటి బ్యాటరీనా, డిస్ప్లేనా, లేదన్నట్లయితే కెమెరానా, లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కనుక నాకు ఎక్కువ కాల్స్ ఉంటాయి కాబట్టి బ్యాటరీని ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయితే చేస్తాను. ఆఫ్ కోర్స్ ఇంకా ఫ్యూచర్స్ కూడా మంచిగా వస్తే ఎవరొద్దంటారు చెప్పండి. సో మిగతా అన్ని ఫ్యూచర్స్ కూడా వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటిదాకా నేను చూసినటువంటి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో కూడా మోస్ట్ పర్ఫెక్ట్ అండ్ వాల్యూ ఫర్ ప్రోడక్ట్ కింద రెడ్మీకి సంబంధించినటువంటి రెడ్మీ 10 మొబైల్ ఫోన్ మన ముందుకు రావడం అయితే జరిగింది. సో దీంట్లో వచ్చేటప్పటికి మీకు 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేని మన ముందుకు తీసుకొని రావడంతో పాటు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా మాడ్యూల్ని కూడా మన ముందుకు తీసుకొచ్చారు. సో ఎంట్రీ లెవెల్లో ఇది మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఆల్ సెగ్మెంట్ని కన్సిడర్ చేస్తున్నారు అన్నట్లయితే. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఇవే కాకుండా MIUI 13 అవుట్ ఆఫ్ ద బాక్స్, అలాగే హైరెస్ ఆడియో సపోర్ట్ అండ్ మన ఫేవరెట్ ఎఫ్ఎంని కూడా ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చారంటే బేసికల్లీ ఇందులో మీకు 3 కలర్స్ అలాగే 2 వేరియంట్స్లో ఇది దొరకడం జరుగుతుంది. సో మొదటిగా 464GB వేరియంట్ వచ్చేటప్పటికే మీకు 10,999 రూపాయలు అండ్ అఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ని వాడారు అన్నట్లయితే 1000 రూపీస్ డిస్కౌంట్తో ఇది 10,000 రూపాయలకి రావడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ అయితే వేయండి. అండ్ అఫ్ కోర్స్ ఒకవేళ మీరు కనుక దీనికంటే నెక్స్ట్ వేరియంట్ అంటే 6+128GB వేరియంట్ వెళ్ళారు అన్నట్లయితే అక్కడ 12,999 రూపాయలు అంటే కార్డ్ డిస్కౌంట్ పోగా మనకి ఇది 12,000 రూపాయలకి రావటం అయితే జరుగుతుంది. బట్ ఆ సెగ్మెంట్లో మనకి ఇంకా కొంచెం మంచి మంచి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో బేస్ వేరియంట్ అయితే దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేశారు కదా, లైక్ చెప్పితే లైక్ చేయండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షామీ లోగోతో పాటు రెడ్మీ 10 స్నాప్డ్రాగన్ 680 అలాగే 6000 mAh ఆఫ్ బ్యాటరీతో మనకు రావడం జరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇక టాప్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ అలాగే ఇంపోర్ట్ అడ్రస్తో పాటు బాక్స్ కంటెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఆఫ్ కోర్స్ ప్రైస్ని అయితే స్లాష్ చేశారు. ఇక బాటమ్ ఏం లేదు. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే రెడ్మీ 10తో పాటు మనకి ఇందులో ఉన్నటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ స్నాప్డ్రాగన్ 680 అలాగే 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి డాట్ నాచ్ అలాంగ్ విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్. మేబీ ఇది 3 అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇన్ఫాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి 2GB విర్చువల్ ర్యామ్, హైరెస్ ఆడియో, స్ప్లాష్ రెసిస్టెంట్, ఈవెన్ ఇక్కడ మీరు చూసారంటే మేడ్ ఇన్ ఇండియా బ్రాండింగ్తో పాటు కెరేబియన్ గ్రీన్ కలర్ని మనకు పంపించడం జరిగింది 4+64GB వేరియంట్. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ బాక్స్కి సంబంధించినటువంటి సీల్స్ని అయితే ట్యాంపో చేసేద్దాం. బాక్స్ లోపల కంటెంట్ కూడా ఏమున్నాయి ఏంటి అనేది చూసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి డివైస్ ఇక్కడ రావడం జరిగింది. సో డివైస్ని అయితే పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏమున్నాయి ఏంటి అనేది చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే ఒక హై క్వాలిటీకి సంబంధించినటువంటి టైప్ A టు టైప్ C కమ్యూనికేషన్ కేబుల్ని, ఇక్కడ మనకి చార్జర్ బ్రిక్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. 10 watts ఆఫ్ ఛార్జింగ్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. బట్ డివైస్ వచ్చేటప్పటికే మీకు 18 watts కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక వీటిని పక్కకు పెట్టి బాక్స్ లోపల ఇంకా కంటెంట్ ఏమైనా ఉన్నాయని చూస్తే ఇక్కడ మీకు సిమ్ ఎజెక్టింగ్ టూల్తో పాటు ఒక యూజర్ మాన్యువల్, బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకి TPU కేస్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో డివైజే. సో ఇక్కడ మనకి డివైస్ యొక్క డిజైన్ని కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి టెక్స్చర్ కైండ్ ఆఫ్ ఫినిష్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. అలాంగ్ విత్ రెడ్మీ క్యూబికల్ కెమెరా మాడ్యూల్తో వచ్చినటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ అని అనుకోవచ్చు. AI బేస్డ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. సో దీనిపైన మనకి ఏ విధమైనటువంటి స్క్రీన్ గార్డ్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ ఈ రెడ్మీకి సంబంధించినటువంటి బ్రాండ్ కవర్ని అయితే మనం ఇక్కడ పీల్ చేసాం అండ్ ఫోన్ అయితే మనం ఆన్ చేద్దాం. ఇది ఆన్ అయ్యే లోపల ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ మొత్తాన్ని కూడా మనం చూసేద్దాం. సో లెఫ్ట్ సైడ్ చూసారంటే మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. బాటమ్ ఇక్కడ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, అలాగే USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే ప్రైమరీ మైక్రోఫోన్. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే సిమ్ కార్డ్ స్లాట్ని, అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే మనకి 3.5mm జాక్ని ఇచ్చారు. ఈవెన్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి IR బ్లాస్టర్ కూడా ఇందులో మిస్సింగే. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి MIUI 13 మనకు రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి విషయం ఈ బడ్జెట్
సెగ్మెంట్లో కూడా ముఖ్యంగా. సో ఈ సెటప్ అంతా మనం కంప్లీట్ చేసేద్దాం. సో బడ్జెట్ పాకెట్ ఫ్రెండ్లీగా మనకి ఈ మొబైల్ రావడం జరుగుతుంది. కానీ 6.7 ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం స్క్రీన్ వెళ్ళాలి అన్నట్లయితే నా వేళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి వెళ్తుంది. కానీ జనరల్గా అయితే ఖచ్చితంగా మీరు 2 చేతులతో అయితే వాడాల్సిందే. ఇక దీంట్లో మనకి సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్ విషయానికి వచ్చారంటే ఇందులో మనకి P2A నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మనకి ఇందులో తీసుకున్నాడు అనేది ఇక్కడ మీకు గ్యాస్ కిట్ని అయితే కనపడుతుంది కదా. సో గ్యాస్ కిట్ ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ మీకు ఇక్కడ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డులతో పాటు మెమరీ కార్డ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఈవెన్ 5 GHz కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ హీర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి ఫోన్ అయితే బూట్ అయిపోయింది. అఫ్కోర్స్ బ్లాట్వేర్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సో రిక్వైర్మెంట్ లేనటువంటి బ్లాట్వేర్ ఏవైతే ఉన్నాయో మీకు అవసరం లేదనుకుంటే జస్ట్ సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేశారన్నట్టయితే ఆటోమేటిక్గా ఇది రిమూవ్ కూడా అవ్వడం జరుగుతుంది. ఇక ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో మనకి ఇచ్చినటువంటి అడిషనల్ ఫీచర్స్ ఏమేంటి అనేది కూడా ఒకసారి లుక్ అయితే వేసేద్దాం. సో వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి MIUI 13 ఇచ్చారు అండ్ మరొక స్టేబుల్ అప్డేట్ని కూడా ఇచ్చారు. ఈ అప్డేట్ నేను ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాను. అరౌండ్ 5.5 MB ఏమో ప్రొవైడ్ చేశారు. సో ఇది అప్డేట్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను పిక్స్ని అయితే తీస్తాను. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ మాత్రం 11 ఇచ్చారు. ఇది 12 ఇచ్చి ఉంటే బాగుండేది. అఫ్కోర్స్ MIUI 13లో మనకు చాలా మొబైల్ ఫోన్స్లో కూడా మనం దీన్నే చూస్తున్నాం. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కాబట్టి మనకి ఇది అన్లాకింగ్ కూడా చాలా ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. ఇక డిఫాల్ట్గా మనకి డైలర్ కూడా మనకి గూగుల్ డైలరే మనకి రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి కాల్ రికార్డింగ్ ఇంటిమేషన్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ బై డిఫాల్ట్గా మెసెంజర్ సర్వీస్ కూడా మనకి గూగుల్ మెసెంజర్ సర్వీసెస్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మొబైల్ ఫోన్ స్క్రీన్ ఏదైతే ఉందో కొంచెం పెద్దగా ఉంటుంది. బట్ ఓటీటీ కంటెంట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఓటీటీ ఎక్కువగా ఇష్టపడుతుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ అయితే వేయచ్చు. ఇక దీంట్లో కెమెరా రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే ఇక్కడ రేర్ మీరు చూడొచ్చు 1080 అలాగే 720pలో 30 FPSలో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ కూడా మీరు ఒకసారి చెక్ చేశారంటే 1080 అలాగే 720 సో రెండిట్లో కూడా 30 FPSలో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒకసారి యూట్యూబ్లో వీడియో కూడా మనకి 1080pలో ప్లే అవుతుంది. అఫ్కోర్స్ ఇది ఫుల్ HD. సో డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఆడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, కొంచెం లౌడ్గానే ఉంది. అఫ్కోర్స్ బై ద బై దీంట్లో మనకి హైరెస్ ఆడియో సపోర్ట్ తీసుకొచ్చారు. సో డాల్బీ ఆడియో ఇలాంటి సపోర్ట్ మాత్రం ఇందులో మనకు రాదు. కలర్ సాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, క్వైట్ డీసెంట్ అనే నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్ ఇక్కడ అమెజాన్ ప్రైమ్లో నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను వీడియోని అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్ HDలో 1080pలో మనకి వీడియో అయితే ప్లే అవుతుంది. ఈవెన్ ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది, లౌడ్గా ఉంది. అఫ్కోర్స్ దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు, కానీ ఆడియో క్వాలిటీ మాత్రం క్వైట్ డీసెంట్ అనే నా అభిప్రాయం. ఈవెన్ ఇక్కడ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్స్ విషయానికి వచ్చారు అన్నట్టు ఇక్కడ మీరు చూడొచ్చు L1 సెక్యూరిటీ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఇందులో HDR10 అలాగే HLG కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పారు. మేబీ అది బగ్ అనుకుంటా, కానీ బడ్జెట్లో ఇది సపోర్ట్ చేస్తుందంటే రియల్లీ ఫెంటాస్టిక్. ఇక ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి వెయిట్ని కూడా మనం చెక్ చేద్దాం ఓవరాల్గా. సో ఇది వచ్చేటప్పటికి మీకు 202 grams రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడ చూసినా మీకు HD+ లేదన్నట్లయితే HD డిస్ప్లేలు మాత్రమే మీరు చూస్తుంటారు. అఫ్కోర్స్ ఈ సెగ్మెంట్లో IPS మనం AMOLEDని అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ వీళ్ళు మన ముందుకి ఫుల్ HD+ డిస్ప్లేని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్స్లో మనకి ఇక్కడ HDR10 HLG కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పారు, కానీ మేబీ ఐ డోంట్ ట్రస్ట్. బట్ అమెజాన్ ప్రైమ్లో నేనైతే యూస్ చేసి చూశాను, మీరు ఫుల్ HDలో వీడియోస్ని అయితే వాచ్ చేయొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే OTT ఆన్లైన్ వీడియో కన్జంప్షన్ ఎక్కువగా చూసే వాళ్ళు ఉంటారు చూసారా, ఇంట్లో మన పేరెంట్స్ కావచ్చు లేదా తాతయ్య ఇట్లాంటి వాళ్ళకి కావచ్చు. సో అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఇదొక ప్రిఫరబుల్ మొబైల్ ఫోన్ అనే నా అభిప్రాయం. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఆడియో కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు, కానీ ఉన్న సింగిల్ స్పీకర్ అయినా కానీ ఆడియో మాత్రం చాలా లౌడ్గానే వస్తుంది. దీంట్లో అయితే స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, కానీ మనకి 90 కానీ 120 Hz రిఫ్రెష్ రేట్ మాత్రం ఇందులో రాదు. ఇన్ఫ్యాక్ట్ ఇది అవుట్డోర్ కండిషన్లో విజిబిలిటీ కూడా చాలా బాగుంది అండ్ బ్రైట్నెస్ నిక్స్ కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అనే నా అభిప్రాయం. ఇకపోతే దీంట్లో మనకు వచ్చేటప్పటికే బ్యాటరీ డిపార్ట్మెంట్ను కూడా మనం హైలైట్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందుకు ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ 2 day బ్యాటరీ బ్యాకప్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి 18 watts సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది, కానీ బట్ మనకి బాక్స్లో 10 watts మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో ఆ 10 watts ప్రొవైడ్ చేసేదాని బదులు 18 watts తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం.
లేదా అసలు ఈ బాక్స్లో ఈ ఛార్జర్ని తీసేసి దీన్ని 8,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చి ఉంటే కనుక నిజంగా కిల్లర్ ఫోన్ అయ్యేదని నా అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు, బాక్స్లో 18 వాట్స్ ఇచ్చి మనకు ఒక 1000 500 రూపీస్ పెంచితే బాగుండేదా లేదా రిమూవ్ చేస్తే బాగుండేదా, లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక కెమెరాస్ వచ్చేటప్పటికి రేర్ మనకి 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మరొక సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. డెప్త్ లేదా పోర్ట్రేట్ అనుకోవచ్చు. ప్రైమరీ ఫోటోగ్రఫీస్ ఏవైతే ఉన్నాయో పర్వాలేదు, క్వైట్ డీసెంట్గా క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి ఫోటోగ్రఫీ అంటే పోర్ట్రేట్ ఏవైతే ఉన్నాయో కొంచెం స్ట్రగుల్ అవుతుంది ఈ బడ్జెట్లో, ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎనీవే క్వైట్ డీసెంట్ ఫోటోగ్రఫీ. ఈవెన్ సెల్ఫీ కెమెరాస్ కూడా పర్వాలేదు, డీసెంట్గానే క్యాప్చర్ చేస్తుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్కి తగ్గట్టుగా ఇదైతే న్యాయం చేస్తుంది. ఇక అంతా బాగానే ఉంది, కానీ దీంట్లో నాకు వచ్చేటప్పటికి మనకి MIUI 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు, కానీ Android 12 అట్లీస్ట్ దీనిలో తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి ట్రెడిషనల్ IR బ్లాస్టర్ని కూడా వీళ్ళు ఇక్కడైతే రిమూవ్ చేశారు. అది కూడా నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. సో IR బ్లాస్టర్ని తీసుకొచ్చుంటే బాగుండేది. బట్ ఇందులో మనకు వచ్చేటప్పటికి బై డిఫాల్ట్గా FM మాడ్యూల్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న తర్వాత మీరు లౌడ్ స్పీకర్ ద్వారా FMని కూడా వినొచ్చు. సో ఎవరైతే పొలం చేస్తుంటారో లేదా ఓల్డ్ ట్రెడిషన్ ఇష్టపడుతుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. వీళ్ళ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అండ్ ప్రొటెక్షన్ చెప్పారు, కానీ మోస్ట్లీ ఇది 3తోనే వచ్చేది. రేర్ బాడీ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. ఇందులో మనకి P2I నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. అంటే స్ప్రిల్ ప్రూఫ్స్ ఉంటాయి చూసారా, లేదా వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి చూసారా, వాటికైతే తట్టుకోగలదు. కానీ అచ్చంగా వాటర్లో వేస్తే ఇది కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనం ఎక్కువగా మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్స్ కానీ లేదా యూనిసాక్ ప్రాసెసర్స్ కానీ చూస్తుంటాం. బట్ ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. సో ఇది ఒక మంచి విషయం ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా చెప్పాలంటే. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇదే ప్రాసెసర్తో ఇంకొక కంపెనీ వచ్చేటప్పటికి అరౌండ్ 17,000-18,000 రూపాయల దాకా వాళ్ళ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. బట్ ఇది క్వైట్ డీసెంట్ పెర్ఫార్మెన్స్. అండ్ ఇంకా చెప్పాలన్నట్లయితే ఈ సెగ్మెంట్లో చిన్నపాటి గేమర్స్ లేదా లైట్ వర్షన్ గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. ఇవే కాకుండా ఇందులో వచ్చేటప్పటికి మనకి క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ చేయడంతో పాటు వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో క్వైట్ డీసెంట్. ఈ బడ్జెట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ఎవరి కోసం ఈ మొబైల్ ఫోన్ అంటే లాంగ్ డే బ్యాటరీ బ్యాకప్ అండ్ ఆఫ్ కోర్స్ ఓటీటీ కంటెంట్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ బడ్జెట్ ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే 9,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా డెఫినెట్లీ ఐ రికమెండ్ దిస్ మొబైల్ ఫోన్. ఇక ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా ఆన్సర్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.